అందరికీ గుడ్ ఈవినింగ్. ఈరోజైతే సండే స్పెషల్ కదండి, అందుకే మా ఇంట్లో చికెన్ చేసాము. ఈ చికెన్ అయితే మా ఇంట్లో కాదు, మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాము. అమ్మవారి ఇంటికి వెళ్ళినప్పుడు ఇక్కడ చికెన్ చేయని చెప్తే నేను చికెన్ వండడానికి చూడండి చేస్తున్నాను చికెన్ని. కార్తీక పౌర్ణమి అయిన నెక్స్ట్ డేనే ఇక్కడంటే పల్లెటూరు అయినప్పుడు ఇది ఇక్కడంతా నెక్స్ట్ డేనే గౌరమ్మ పండుగ చేస్తారండి మా ఊర్లో అంతా. అలాగే ఇక్కడ కూడా గౌరమ్మ పండుగకి నేను వచ్చాను. మా అమ్మ వచ్చింది. మా అమ్మ వచ్చి ఇక్కడ చెప్తూనే ఉంది అట్లా చేయి ఇలా చేయి అని. ఇంకా తురిమేది కావాలా, నాకు తురిమేది తెచ్చి అట్లే దాంట్లో అట్లే తురుముకొని వేసుకొనేకి వస్తుంది అని చెప్తుంది. మధ్యలో వచ్చి తురిమేది అంటే ఏదైనా కొబ్బరి అయినా ఏదైనా అల్లము అలా దాంట్లో అట్లే తురిమేసుకోవచ్చు కదా ఏదైనా కూర వండితే అని చెప్తుంది. నేనైతే సింపుల్గానే చేశానండి చికెన్ను. ఎక్కువ మసాలా ఏమీ వేయట్లేదు దీనిలోకి. ఇక్కడంతా గౌరమ్మ పండుగ కార్తీక పౌర్ణమి అయిన నెక్స్ట్ డేనే చాలా బాగా చేస్తారండి. నేను ఈ వీడియోలోన ఆల్రెడీ చేశాను, దీంట్లో చూడండి. కాబడితే ఈశ్వర గుడిలోన కూర్చోబెడతారు గౌరమ్మని. అక్కడ పోయి అందరూ ఆడపడుచులంతా సాయంత్రం వేళల్లో వెళ్ళి చక్ర ఆరతిలు ఉంటావు కదండి, ఆ చక్ర ఆరతిల్ని ప్లేట్లో పెట్టుకొని పోయి ఆరతిలు దీపాలతో అక్కడ అన్ని దేవుళ్ళ గుడిలకి వెళ్ళి అక్కడ ఆరతి ఇచ్చి వస్తాము. చాలా బాగుంటుంది పండుగ. ఇదైతే అంతా ఆడపడుచులకంతా చాలా పెద్ద పండుగ. ఎక్కడ పుట్టినింటికి వెళ్ళిన వాళ్ళంతా ఇక్కడికి పుట్టినింటికి వచ్చి ఇక్కడే గౌరమ్మకి ఆరతులు ఇస్తారండి. ఇక్కడంతా పల్లెటూరులో అంతా ఇలానే జరుగుతుంది. ఇక్కడంతా మీరు ఈ పండుగని వేరే దగ్గర ఎక్కడ చూసిండ్రు. ఇది స్పెషల్ ఆడపడుచులకి. గౌరమ్మ పండుగకు మాత్రమే ఆడపడుచులు అందరూ వచ్చి వాళ్ళ మొగునింట్లో ఉన్నా కానీ అందరూ ఈ పండుగకు వచ్చి అందరూ ఆరతులు ఇచ్చి గౌరమ్మకి బాగా 2-3 రోజులు ఉండి వెళ్తారండి. మా ఊరిలో స్పెషల్ అంటే ఇదే. ఇదైతే చికెన్ అయ్యింది ఇప్పుడు. సరే అండి, అందరికీ బాయ్. నా వీడియోస్ ఇష్టమైతే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.